కొంచెం బియ్యం నానబెట్టుకున్నారండి, శుభ్రంగా కడుక్కున్నారండి. 2 కేజీలు బెల్లం తీసుకున్నారండి, ఒక అర కేజీ పంచదార తీసుకున్నారు. పాకం పెట్టుకుంటున్నారండి పొయ్యి మీద. అరిసెలకండి ఉండపాకం రావాలండి. మా మరదళ్ళండి ఇద్దరూ కలిపి అరిసెలు వండుతున్నారండి. అర కేజీ పంచదార వేసారండి, 2 కేజీలు బెల్లం వేసారు. ఉండపాకం వచ్చేదాకా చేసుకుంటారండి. ఉండపాకం వచ్చిన తర్వాత పిండి వేసుకోవాలండి. జల్లించేసుకుని శుభ్రంగాను పిండి వేసుకోవాలి. కొద్ది యాలక్కాయల పొడి వేసుకునండి పిండి వేసుకోవాలండి. అది చూసారా, సలివిడి చేసేసుకున్నారు. కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. దాంట్లోనూ నెయ్యి వేసుకుని, అదిగోండి మా సీతామహాలక్ష్మి అండి, మా మరదలో అరిసెలు వేసేస్తుందండి. మా జయమ్మ గారు అరిసెలు వేసేస్తున్నారు. అరిసెలు అయిపోయినాయండి. మా కోనసీమ అరిసెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి.